బహుమతులు ఇవ్వడానికి తీసుకోవడానికి ఇబ్బంది పడే పవర్ స్టార్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. సూపర్ హిట్ ఇస్తే దర్శకుడికి కార్ గిఫ్ట్ గా ఇవ్వటం ఈ మధ్య కామన్ అయిపోయింది. దశాబ్దం తర్వాత తనకి సూపర్ హిట్ ఓజీ ఇచ్చిన దర్శకుడు సుజిత్ కి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఫొటోస్ ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు సుజిత్. తన ఓజీ పవన్ కళ్యాణ్ చూపించిన ప్రేమ, ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనివని, ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్ అద్దిరిపోయే హిట్ చూసి చాలా కాలమైంది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత సక్సెస్ చూడలేదు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా పరిస్థితులు కలిసిరాక బ్రేక్ ఈవెన్ కు దగ్గర దాకా వెళ్లి ఆగిపోయాయి. ఇలా 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ కు ఓజీ తెరదించింది. ఓజీ సక్సెస్ క్రెడిట్ ను పవన్ డైరెక్టర్ సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్కిచ్చేశాడు. ఈ సినిమాకు ఈ ఇద్దరే హీరోలని పబ్లిక్ గా చెప్పేశాడు. హీరో నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సుజిత్ మేకింగ్ తో తమన్ అద్దిరిపోయే బ్యాక్గ్రౌండ్ తో ఓజీని హిట్ చేశారు. ఓజీ వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ 174 కోట్లకు అమ్మితే లాంగ్ రన్ లో 179 కోట్లు రాబట్టింది. ఫ్యాన్సీ రేట్ కు బిజినెస్ జరగడంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న డౌట్ ను ఓజీ తీర్చేసింది. 12 ఏళ్ల తర్వాత క్లీన్ హిట్ ఇచ్చిన సుజిత్ కు డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చాడు పవన్. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశాడు సుజిత్. చిన్నప్పటి నుంచి పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన నేను ఆయన నుంచి గిఫ్ట్ అందుకున్నా, మాటలో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నాడు. డేట్స్ ఎప్పుడు ఇస్తాడో తెలియని పవన్ ఓజీ రిజల్ట్స్ తో పార్ట్ 2 చేయడానికి ఉత్సాహం చూపాడు. సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ డేట్స్ ఇస్తానన్నాడు. తక్కువ రోజులు కాల్ షీట్స్ ఇస్తేనే ఇంత క్వాలిటీగా తీశాడంటూ సుజిత్ ను మెచ్చుకున్నాడు. షూటింగ్ కోసం ఒక్కసారైనా జపాన్ రమ్మని అడిగితే పొలిటికల్ బిజీ కారణంగా వెళ్లలేకపోయానని, పార్ట్ 2 కోసం జపాన్ వస్తానన్నాడు పవన్. ఇప్పట్లో ఓజీ 2 ఉండదు. ఓజీ రిలీజ్ కు ముందే సుజిత్ నానితో సినిమా కమిట్ అయ్యాడు. నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ తో బిజీగా ఉన్నాడు. మార్చి 26 రిలీజ్ తర్వాతే సుజిత్ కు డేట్స్ ఇవ్వగలడు. ఈ లెక్కన సుజిత్ నాని మూవీతో ఓ ఏడాది ట్రావెల్ చేసిన పవన్ డేట్స్ ఇస్తే 2027లోనే ఓజీ 2 సెట్స్ పైకి వస్తుంది. రీల్స్ వ్యూస్ విషయంలో రామ్ చరణ్ చిరంజీవిని మించిపోయాడు. మీసాల పిల్లకు 85 మిలియన్ వ్యూస్ రావడానికి 2 నెలలు పడితే 40 రోజుల్లో చికిరి సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టింది. యూట్యూబ్, ఇన్స్టాలో 500,000 రీల్స్ దాటేసింది. ఈ సూపర్ హిట్ సాంగ్ కి మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ద సినిమాకు ఏఆర్ రెహమాన్ ని తీసుకున్నారు. తెలుగులో హిట్ లేని మ్యూజిక్ డైరెక్టర్ ని ఎందుకు తీసుకున్నారంటూ మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి ఫస్ట్ సింగిల్ తోనే 100 మిలియన్ వ్యూస్ తో షాక్ ఇచ్చాడు రెహమాన్. చికిరి సాంగ్ యూట్యూబ్ లోకి రావటం ఆలస్యం, వ్యూస్ పరిగెడుతున్నాయి. 40 రోజుల్లో 100 మిలియన్స్ రావడంతో పాటు మిలియన్ లైక్స్ దాటేసింది. అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ వచ్చాయి. డాన్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ కూడా ఈ పాటకి రీల్ చేయడం విశేషం. మాస్ మూవీసే రికార్డ్స్ క్రియేట్ చేస్తాయన్నట్టు మాస్ సాంగ్ చికిరి వ్యూస్, రీల్స్ రికార్డులను తిరగరాసింది. చికిరిలో రామ్ చరణ్ ఎనర్జీ, డాన్స్ అందుకోవడం కష్టమే అయినా క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా ప్రాక్టీస్ చేసి మరీ రీల్స్ చేశారు. మరికొందరైతే సెలబ్రిటీస్ ని ఏఐ లోకి తీసుకొచ్చి సరదాగా డాన్స్ చేయించారు. జైలర్ కి క్రేజ్ లేని టైంలో ఐటమ్ సాంగ్ కావాలయ్యా హైప్ తీసుకొచ్చింది. ఈ స్పెషల్ సాంగ్ సినిమా ఓపెనింగ్స్ కి బాగా యూజ్ అయింది. దర్శకుడు నెల్సన్ జైలర్ 2లో కూడా ఐటమ్ సాంగ్ కంటిన్యూ చేశాడు. ఆల్రెడీ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. మరి తమన్నా ప్లేస్ లోకి వచ్చిన ఆ ఐటమ్ గర్ల్ ఎవరు? వాచ్ ది స్టోరీ. జైలర్ సీక్వెల్ కూడా ఐటమ్ సాంగ్ ని కావాలని కోరుకుంది. దీంతో అనిరుద్ కావాలయ్యాను మించిన ట్యూన్ సీక్వెల్ కి ఇచ్చాడని సమాచారం. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ నోరా ఫతేహీతో సైలెంట్ గా ఈ స్పెషల్ సాంగ్ కూడా తీసేస్తున్నారు మేకర్స్. కావాలయ్యా సాంగ్ తమన్నాకి మరిన్ని ఐటమ్ సాంగ్స్ తీసుకొచ్చింది. ఈసారి తమన్నా ప్లేస్ లో బోల్డ్ బ్యూటీని తీసుకొచ్చారు మేకర్స్. నోరా ఫతేహీ మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. స్ప్రింగులున్నట్టు బాడీని ఎటు పడితే అటు వయ్యారంగా వంచేస్తుంది. 18 సినిమాల్లో నటిస్తే 13 సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. కెనడాలో పుట్టిన నోరా ఫతేహీ రోర్ అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. టెంపర్ మూవీలో ఐటమ్ సాంగ్ తో తెలుగులో మరిన్ని స్పెషల్ సాంగ్స్ దక్కించుకుంది. బాహుబలి ప్రత్యేక గీతంలోని ముగ్గురు భామల్లో నోరా ఒకరు. షేర్, కిక్ 2, లోఫర్ వంటి తెలుగు సినిమాల్లో ఐటమ్ గర్ల్ గా మెరిసింది. నోరా డాన్సింగ్ టాలెంట్ వాడుకుంటూ యాడ్స్ డిజైన్ చేస్తున్నారు. ఆమె ప్రతి యాడ్ లో 3-4 స్టెప్పులు ఉండాల్సిందే. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మాత్రమే తలుక్కున మెరిసే నోరా డాన్సింగ్ వీడియోలతో ఇన్స్టాను హీట్ పుట్టిస్తూ దాదాపు 3 కోట్ల ఫాలోవర్స్ ని సంపాదించింది. బాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిన కన్నడ మూవీ ది డెవిల్ లో లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న కాంచనా 4లోనూ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అనిల్ రావిపూడికి సక్సెస్ ఇంతకాలం సాఫీగా సాగిపోయింది. పెద్దగా పోటీ లేదు. వచ్చినా తనదైన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మార్క్ ముందు మిగతా సినిమాలు నిలబడలేకపోయాయి. అయితే 2026 మాత్రం అంత ఈజీగా లేదా? అనిల్ జాన్రాకి గట్టి పోటీ ఇస్తూ చాలా సినిమాలు వస్తున్నాయి. అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్సే.
మరి ఈ కాంపిటీషన్లో అనిల్ నిలబడి టాప్లో నిలుస్తాడా? హ్యావ్ ఎ లుక్. అనిల్ రావిపూడికి సంక్రాంతి కలిసి రావడంతో చిరంజీవితో తీస్తున్న మన శంకర వరప్రసాద్ ను 6 నెలల్లో పూర్తి చేసి జనవరి 12న రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటివరకు అనిల్ డైరెక్ట్ చేసిన 3 సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయితే అన్నీ హిట్ అయ్యాయి. 2 సార్లు సంక్రాంతి మొనగాడుగా నిలిచాడు. అనిల్ రావిపూడి 2019లో F2 మూవీతో ఫస్ట్ టైం సంక్రాంతి రేస్ లో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు పోటీగా బాలకృష్ణ కథానాయకుడు, రామ్ చరణ్, వినయ్ విధేయరామ రిలీజ్ అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడును ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. వినయ్ విధేయరామ డిజాస్టర్ కావడం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన F2 బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. 2020లో కూడా అనిల్ సంక్రాంతిని విడిచిపెట్టలేదు. సరిలేరు నీకెవరితో మరోసారి హిట్ కొట్టినా వైకుంఠపురంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది. సరిలేరు నీకెవరు కంటే 50 కోట్ల షేర్ ఎక్కువ కలెక్ట్ చేసింది. ఇక 2025 సంక్రాంతికి వస్తున్నాంతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ మూవీతో పాటు వచ్చిన డాకు మహారాజ్ యాక్షన్ మూవీగా బ్రేక్ ఈవెన్ మాత్రమే అయింది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ కావడం, సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చేయడంతో 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిన సినిమానే సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది. అనిల్ రావిపూడి 3 సార్లు వస్తే 2 సార్లు బాక్సాఫీస్ ని తన్నుకుపోయాడు. ఈసారి ఏకంగా మెగాస్టార్ తో కలిసొస్తున్నాడు. తనకి కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ నే నమ్ముకున్నాడు. అయితే 2026 సంక్రాంతి కాంపిటీషన్ అంత ఈజీ కాదా? అనిల్ ని భయపెడుతున్న మ్యాటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. మన శంకర వరప్రసాద్ నుంచి ఇంతవరకు టీజర్ రాకపోయినా రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్లా మెగాస్టార్ క్యారెక్టరైజేషన్ ఉంటుందని ముందు నుంచి చెబుతున్నాడు అనిల్. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 పాటలు సంక్రాంతికి వస్తున్న సినిమాల పాటల కంటే బెటర్గా ఇంప్రెస్ చేశాయి. అన్నీ బాగానే ఉన్నా సంక్రాంతి బరిలో సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ మూవీసే కావడంతో సంక్రాంతి విన్నర్ అనిపించుకోవాలంటే అందరినీ మించి అనిల్ నవ్వించాల్సిందే. ఈ సంక్రాంతికి వస్తున్నవన్నీ ఎంటర్టైన్మెంట్ మూవీసే. ఈ జానర్ లో ఆరితేరిన రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ డిఫరెంట్ అయిన క్లాస్ టైటిల్ తో వస్తున్నాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. టీజర్ చూస్తుంటే తమ్ముడు రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో అన్నయ్యను ఢీ కొడుతున్నాడు అనిపిస్తుంది. ఇక నవీన్ పోలిశెట్టి అయితే నవ్వించడమే లక్ష్యంగా నటిస్తాడు. గ్యాప్ తీసుకున్నా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిందే. సంక్రాంతికి వస్తున్న అనకనగా ఒక రాజు మొదలు కాకుండానే ప్రమోషనల్ వీడియోస్ లో నవ్వించాడు. శర్వానంద్ నారి నారి నడుమ మురారి జనవరి 14న రిలీజ్ అవుతుంది. ఇంతవరకు టీజర్ రిలీజ్ చేయకపోయినా సామాజ వర్గమన వంటి ఎంటర్టైనర్ తీసి హిట్ చేసిన రామ్ అబ్బరాజు డైరెక్టర్ కావడంతో నారి నారి నడుమ మురారి కూడా నవ్వించడం గ్యారంటీ. ఇలా పండకి వచ్చే సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్ మూవీసే కావడం విశేషం. మరి వీటన్నింటినీ అనిల్ తట్టుకొని నిలబడగలడా? ఈసారి పోటీ కూడా ఎక్కువే. 5 స్ట్రైట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీస్ విజయ్, జననాయకన్, శివకార్తికేయన్, పరాశక్తి రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాకపోయినా కాంపిటీషన్లో ఉంటాయి. ఇలా ఎప్పుడూ లేనిది హెవీ కాంపిటీషన్ ప్రెషర్ అనిల్ పై ఉంది. అన్ని సినిమాల్లో మన శంకర వరప్రసాద్ బాగుందన్న టాక్ వస్తేనే 2026 సంక్రాంతి విన్నర్ గా నిలుస్తాడు అనిల్. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. కాంతరా చాప్టర్ 1 లోని సీన్ ని రణ్వీర్ సింగ్ ఇమిటేట్ చేయడంతో ఇబ్బంది పడ్డానన్నారు రిషబ్ శెట్టి. గోవా ఫెస్టివల్లో కాంతరా చాప్టర్ 1 లోని సీన్ ని రణ్వీర్ కామెడీగా అనుకరించడంతో కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో సారీ చెప్తూ రిషబ్ బాగా చేశాడని చెప్పడం కోసం అలా నటించానన్నారు. దీనిపై రిషబ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దైవిక అంశాలతో రూపొందిన సినిమా ఇదని, కన్నడ ప్రజలకు ఇమోషనల్ కనెక్షన్ ఉందన్నారు రిషబ్. 28 ఏళ్ల క్రితం రూపొందిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 రూపొందింది. సన్నీ దేఓల్, వరుణ్ ధావన్, దిల్జీత్ లీడ్ రోల్స్ పోషించిన ఈ సీక్వెల్ జనవరి 23న రిలీజ్ అవుతోంది. సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. రజనీకాంత్ వెండితెరకు పరిచయమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పుట్టినరోజు 12న నరసింహను రిలీజ్ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా 3 రోజుల్లో 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నరసింహకు సీక్వెల్ ని ప్రకటించడంతో పాటు నీలాంబరి టైటిల్ తో రూపొందుతుందని సూపర్ స్టార్ ప్రకటించాడు. పెళ్లి సందడి తర్వాత రోషన్ నటించిన ఛాంపియన్ మూవీ ట్రైలర్ ని 18న రామ్ చరణ్ రిలీజ్ చేయనున్నాడు. ఈ సందర్భంగా స్పెషల్ గా రిలీజ్ చేసిన వీడియోలో చిరుత సాంగ్ కి చిందులేశాడు. ఛాంపియన్ ని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుతను నిర్మించింది. ఛాంపియన్ ఈ నెల 25న థియేటర్స్ లోకి వస్తోంది.